టిబెట్ ప్రాంతంలో మేఘ విస్ఫోటనం నేపాల్లో విలయం సృష్టించింది. భోటే కోసి నదిలో సుమారు 3 మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. టిబెట్లో పుట్టి నేపాల్ మీదుగా ప్రవహించే ఈ నది అక్కడి త్రిశూలి నదిలో కలుస్తుంది. నేపాల్ నుంచి భారీగా వరద నీరు దిగువకు రావడంతో గండక్ నదిలో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోవడంతో జలవనరుల శాఖ అప్రమత్తమైంది. వాల్మీకి నగర్లోని గండక్ బ్యారేజీకి ఉన్న మొత్తం 36 గేట్లను తెరిచారు. అదేవిధంగా గండక్ నది పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాలకు హెచ్చరికలు సమాచారాన్ని పంపించారు. ఇక ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచడంతో పాటు కరకట్టలను నిరంతరం తనిఖీ చేసేలా చర్యలు చేపట్టారు. నేపాల్ ప్రాంతంలోని నారాయణి నది ఘాట్ గేజ్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 44.77 మీటర్లుగా ఉంది. అక్కడ ప్రమాద హెచ్చరిక స్థాయి 9 మీటర్లు కాగా హెచ్చరిక స్థాయి 7.30 మీటర్లుగా ఉంది. ओहो पूरा ड्याम फुटेर आयो, पूरा चाइनाको ड्याम फुटेर आ रहेछ। आमामामामामा ल यहाँ हामीले अब ओहो यार यो पुरै ड्याम फुटेर आएको మరోవైపు భోటే కోషి త్రిశూలి ప్రాంతంలో సంభవించిన వరదల కారణంగా త్రిశూలి నదిపై ఉన్న కనీసం 19 వంతెనలు దెబ్బతిన్నట్టు రోడ్ల శాఖ వెల్లడించింది. రోడ్ల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అధికార ప్రతినిధి సుభరాజ్ నేఉపాని ప్రకారం వరదల ప్రభావంతో ఇప్పటివరకు కనీసం 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినడంతో పాటు కొన్ని చోట్ల పూర్తిగా కొట్టుకుపోయాయి. భారీ వరదలతో విద్యుత్ ప్రాజెక్టులు, ప్రసార లైన్లు, వంతెనలు, రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో నేపాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఇక పరిస్థితిపై ప్రధాన కార్యదర్శి స్థాయిలో సంబంధిత అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కరకట్టల లోపల నివసిస్తున్న ప్రజలకు మైకుల ద్వారా ముందస్తు సమాచారం అందించాలని, అవసరమైతే వారిని సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మోహరిస్తున్నారు. ఇదిలా ఉండగా గండక్ నదిలో నీటి మట్టం పెరిగే అవకాశం నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, ప్రధాన కార్యదర్శి విపత్తు నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
రైట్, ప్రస్తుతం మనం జీ తెలుగు న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. నేపాల్లో జరుగుతున్నటువంటి జల విలయం ఏ రకంగా ఉందో ప్రజలు హాహాకారాలు పెడుతూ కూడా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఎవరు కూడా ఆ జల ప్రళయం నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితి. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఈ దృశ్యాలు చూసిన వెంటనే ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడుస్తున్నటువంటి పరిస్థితి. ఏ స్థాయిలో నేపాల్లో ప్రమాద ఘంటికలు మోగుస్తుంది ఈ జల ప్రళయం అనేది అర్థమవుతుంది. టిబెట్ ప్రాంతంలో మేఘ విస్ఫోటనం కారణంగా ప్రస్తుతం నేపాల్లో ఈ విలయం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు. భోటి కోసి నదిలో సుమారు 3 మీటర్ల మేర వరద ప్రవాహం కంటిన్యూ అవుతుంది. ఇక టిబెట్ లో పుట్టి నేపాల్ మీదుగా ప్రవహించే ఈ నది అక్కడ త్రిశూలి నదిలో కలుస్తుంది. ఇక నేపాల్ నుంచి భారీగా వరద నీరు దిగువకు రావడంతో గండక్ నదిలో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోవడంతో జలవనరుల శాఖ అలర్ట్ అయింది. ఇక వాల్మీకి నగర్లోని గండక్ బ్యారేజీకి ఉన్న మొత్తం 36 గేట్లను తెరిచారు. రైట్, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం పరిస్థితి ఎంత భయానకంగా నేపాల్లో ఉంది అనేది. ఒక్కసారిగా నదులు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. ఇక హిమాలయాల నుంచి వచ్చినటువంటి ఆ నది హిమనీ నదులంతా కూడా పొంగి ఒక్కసారిగా వరద ప్రవాహం చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సునామీ వచ్చిందా అనే స్థాయిలో వరద ముంచెత్తి మొత్తం అక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇక గండక్ నది పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే నేపాల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి నిరంతరం అలర్ట్ గా ఉండాలని కూడా ఆదేశించిన పరిస్థితి. ఇక పరిస్థితిని పర్యవేక్షించడానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు కరకట్టలను నిరంతరం తనిఖీ చేసేలా చర్యలు చేపట్టారు. ఇక నేపాల్ ప్రాంతంలోని నారాయణి నదికి సంబంధించి దేవ్ఘాట్ గేట్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 4.77 మీటర్లుగా ఉంది. అక్కడ ప్రమాద హెచ్చరిక స్థాయి 9 మీటర్లు కాగా హెచ్చరిక స్థాయి 7.30 మీటర్లుగా ఉంది. మరోవైపు భోటే కోషి త్రిశూలి ప్రాంతంలో సంభవించిన వరదల కారణంగా త్రిశూలి నదిపై ఉన్న కనీసం 19 వంతెనలు దెబ్బతిన్నట్టు రోడ్ల శాఖ వెల్లడించింది. రోడ్ల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అధికార ప్రతినిధి సుబ్రాజ్ నేవుపానే ప్రకారం వరదల ప్రభావంతో ఇప్పటి వరకు కనీసం 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినడంతో పాటు కొన్ని చోట్ల పూర్తిగా కొట్టుకుపోయాయి. ఇక భారీ వరదలతో విద్యుత్ ప్రాజెక్టులు, ప్రసార రైళ్లు, వంతెనలు, రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో నేపాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. పరిస్థితిపై ప్రధాన కార్యదర్శి స్థాయిలో సంబంధిత అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కరకట్ట లోపల నివసిస్తున్న ప్రజలకు మైకుల ద్వారా ముందస్తు సమాచారం అందించాలని, అవసరమైతే వారిని సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మోహరిస్తున్నారు. ఇదిలా ఉండగా గండక్ నదిలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ప్రధాన కార్యదర్శి, విపత్తు నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శి, జల వనరుల శాఖ కార్యదర్శులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.